అందుకే నమస్కారం. నేను మొన్న రాహుల్ రవీంద్రన్ వచ్చేసి మగవాడికి పెళ్ళైన తర్వాత ఇదిగో పెళ్ళైంది వీడికి అని చెప్పడానికి ఏముండదు, బట్ ఆడవారికి మాత్రం పెళ్ళైందని చెప్పడం మెడలో తాళి ఉంటుంది. నీకు ఓన్లీ పెళ్ళైందని చెప్పడం కోసం తాళి కనుక ఉండేటట్టయితే అవసరం లేదు తీసేసారు, నా భార్యకి చెప్పాను బట్ ఉంచుకుంది అంటూ అర్థం పద్ధతిని బుర్ర లేనటువంటి కొన్ని మాటలు మాట్లాడితే వీడియో ఇచ్చాను. ఏం మాట్లాడుతావు స్వామి నువ్వు? అది వచ్చేసి అనుక్షణం తను గుర్తు చేస్తూ ఉండిద్ది, నా భర్త ఒకడు ఉన్నాడు అండ్ మోర్ ఎవరు నాకంటూ తను అండగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, నా దేవుడు అన్నట్టు. అండ్ చూసేవారికి కూడా చెడు ఆలోచన రాదు. ఇలా ఎన్నో ఉన్నాయి సామె దానికి సంబంధించిన కూడా నేను అన్నా. ఇప్పుడు మరలా అటువంటి దిక్కుమలిపి ఇంకోటి చేశాడు. గర్ల్ ఫ్రెండ్ సినిమా ఉంది, వెనకాల అటాచ్ చేసిన స్టార్టింగ్ పిక్స్ ఏంటి? రష్మిక, అనియమ్మాయిని, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్లో అట్టు తిరుగుతున్నప్పుడు ఆమె రష్మిక చూడిదారు అనుకుంటే అది పైన చున్నీ ఉందా లేదా? సినిమాలలో యాక్ట్ చేస్తున్న వాళ్ళు బయట వాళ్ళ వస్త్రధారణి చాలా చక్కగా ఉంటుంది. సభల్లో సమావేశాల్లో హడావుడి చేసే బ్యాచ్ ఎవరైతే ఉంటారో బయట వస్త్రధారణ బాగుంటుంది. బట్ వీళ్ళని చూసి బయట చెడిపోతారని చెప్పి చాలాసార్లు చెప్పా. ఇప్పుడు ఆ వెనకాల అటాచ్ చేసిన కదా వీడియో, ఆ అమ్మ ఎవరో కానీ, అమ్మ నా చెల్లి అనుకుంటున్నాను అమ్మ, మీ అమ్మ నాన్నకి చెప్తున్నా, నీకు కూడా చెప్తానమ్మా. సినిమాలో చూసిన దానిలో మనం ఉపయోగపడేదంటే తీసుకోవాలి, ఆవేశంలోనో ఎమోషన్లోనో ఎదురైతే చేయకూడదమ్మా. ఆ అమ్మాయి సినిమా చూసిన తర్వాత రాహుల్ రవీంద్రన్ గారికి వచ్చేసి ఏం చెప్తుందంటే, సినిమాకి వచ్చినప్పుడు ఇదిగో మేము ఇలా వచ్చామని చెప్పేసి చక్కగా నీట్గా డ్రెస్సు చున్నీ, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ చున్నీ నేను తీసేసి ఎలా ఉంటా, ఇలాగే తిరుగుతానంట. సినిమా గర్ల్ ఫ్రెండ్ సినిమాలో చెప్పింది ఏంటి? అవతల వాడు కోరుకున్నట్టు ఉండటం కాదు, నీకు నచ్చింది చేయి, నీ కంఫర్ట్ ఉన్నది చేయి. అవతల వాడు నీ మీద అజమాయిషీ ప్రదర్శించడం, అధికారం చలాయించడం కాదు, నీకంటూ నీ లైఫ్ ఉంది, నీ ఇండివిడువాలిటీ ఉంది, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఇది కదా చున్నీ అన్నది ఆడపిల్లలకు సంబంధించి సేఫ్టీ, రక్షణ కవచం లాగా. కొంతమంది 3/4 వేస్తారు, చున్నీ వేరే 3/4 వేసినప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉంటుంది నీట్గా. ఈ చున్నీ ఎప్పుడు వేసుకుంటారు ఆడపిల్లలు? వారి యొక్క వక్ష సంపద పైన వచ్చేసి బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇబ్బందికరంగా కనిపించవద్దు అన్నట్టు. అండ్ చూసే వాళ్ళు వచ్చేసి ఏమంటారు, కామంతో చూడొద్దు అన్నట్టు. అవునా? మగోడండి నేనే ఉన్నా, కింద చెడ్డీ ఎందుకు వేసుకుంటారు? టెస్ట్ కలిసి జారకూడదు అన్నట్టు, పద్ధతిగా నీట్గా ఉండాలంట. అవునా? ఇలా మనం ధరించే వస్త్రాలు అన్నవి మనకి అవసరాన్ని బట్టి తయారు చేసినవి. ఓకేనా? మన పద్ధతులు సంప్రదాయాలు అన్నీ కూడా మనకు నలుగురిలో గౌరవాన్ని పెంచే విధంగా ఉండేవి తప్ప వేరేది కాదు. నా తొక్కలో ఫెమినిజం, తొక్కలో వెస్ట్రన్ కల్చర్ అదని ఇదని అంటూ ఈ రాహుల్ రవీంద్రన్ అట్లాంటి వాళ్ళు, అమ్మ చున్నీ తీసే ఎందుకు తల్లి, అది నీ కంఫర్ట్ అయితే ఉంచుకో, కంఫర్ట్ అయితే తీసే అమ్మ, అంతే తప్ప ఆ చున్నీ వేసుకుంటేనే నిన్ను ఆడదని గుర్తిస్తాం, నువ్వు అమ్మాయివి చున్నీ వేసుకొని తీరాలి ఇలా ఎవరు అంటే అప్పుడు అనొచ్చమ్మా. సినిమా చూసావు అలా తీసేసావు, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పాల్సింది పోయి వా సూపర్ అంటూ దగ్గర అర్గ్యూ చేసి పర్ఫెక్ట్ ఇలాగే ఉండని చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళేరా సంఖ్యనాగిపోయేది ఆడవాళ్ళు. ఆ ఫెమినిస్ట్ అని చెప్పేసి హడావుడి చేస్తూ ఉంటారు సభలో సమావేశాలు. వాళ్ళ కొంపలు బాగానే ఉంటారు, వాళ్ళు నీట్గా తిండి బట్టలన్నీ బాగానే ఉంటాయి, మిగతా ఆడవాళ్ళు వెళ్ళి చూసి చెడిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను మరలా చెప్తాను, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తాను, దయచేసి ఈ తరమైనా ఆ తరమైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మీ కంఫర్ట్ ఉన్నది, అది మీకు రక్షణగా ఉండేది, మీరు ఎందుకు దాన్ని వేరొక కోసం వదిలేయాలి? అండ్ సినిమాలు చూసి వాళ్ళు చెప్పారని చెప్పేసి అది నీకు సేఫ్టీ సెక్యూరిటీ అన్నప్పుడు నువ్వు దాన్ని పక్కన పెట్టాలి. ఆలోచించండి. మీ కంఫర్ట్ అండ్ ఎదురు వాళ్ళకి అది ఇబ్బంది లేదు, దెన్ గో హెడ్. ఇప్పుడు ఎదురు ఒకడు ఉన్నాడండి, వాడు వచ్చేసి ఇప్పుకొని తిరగడం వాడికి ఇష్టం, నైట్ టైం ఇంట్లో అలాగే తిరుగుతాడు, ఎవరు ఉండగా ఒక్కడే తిరుగుతున్నాడు. నాకు ఒడ్డు మీద బట్టలు నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు, నేను ఇలాగే ఉంటా, నా ప్రజాస్వామ్యం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి గొడ్లెప్పుని రోడ్డు మీదకి వచ్చాడు. మీరు చూస్తారా? నేను ఆడతో కూడా అట్లా మగవాడినే అంటున్నా, మీరు చూస్తారా? పిచ్చాట్లు ఫోన్ చేస్తారు, లేదా పోలీసులకు ఫోన్ చేస్తారు, లేదన్నప్పుడు దగ్గరికి వెళ్ళి మీరే బట్టలు వేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి వద్దు కాదు కూడా పీకుతారు, నాకు ముందు వేసుకోరా నువ్వు అని చెప్పేసి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. చదువుకుంటే సరిపోదు, ఓకేనా? డబ్బు ఉంటే సరిపోదు, పద్ధతి అనేది తెలియాలి. పద్ధతి అనేది తెలియనప్పుడు ఎంత చదివితే ఏం లాభం, ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, ఏం ఉద్యోగం చేస్తే ఏం లాభం? మరా చెప్తున్నానమ్మా, మీ కంఫర్ట్ ఉన్నది చేయండి, దాన్ని ఎవడేం ఆపడు. ఎవడైనా ఆపితే అప్పుడు మాట్లాడుకుందాం. మీ కంఫర్ట్ అన్నప్పుడు
మరలా అది మీ సెక్యూరిటీని ఇబ్బంది పెట్టకూడదు, మీ సేఫ్టీని తొలగించకూడదు. అది మాత్రం జాగ్రత్త. మీ అన్న అనుకోండి, మీ బాబాయ్ అంటే బాబాయ్ అనుకోండి, మిమ్మల్ని నన్ను ఎలాగైనా అనుకోండి, నేను చెప్పేది కరెక్టా కదా చెప్పండి. నేను ఆడవారిని అడుగుతూ ఉన్నా, కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో దయచేసి ఆ అమ్మాయిని బ్యాడ్గా ఎవరు ఏమనకండి. పాపం ఆ సినిమా చూసిన ఎమోషనల్ తప్పు తొందరపడింది. ఒకవేళ సినిమా వాళ్ళు కనుక ఆ అమ్మాయి చేత అలాగనే చేపిస్తే సినిమా వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు. లేదు ఆ అమ్మాయి ఎమోషనల్ అలాగనే చేస్తే ఈ వీడియో అమ్మాయి దగ్గర వెళ్తే చెల్లి దయచేసి ఎమోషనల్ అవ్వకమ్మా. సో నీకు సేఫ్టీ పర్పస్ అన్నదే డ్రెస్ రూపంలో మీ పెద్దవాళ్ళు ఇచ్చారు తప్ప వేరేది కాదు. అది అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను హ్యాపీ అమ్మ, గో హెడ్. సినిమా చూసిన ఎమోషన్లో ఇందాక చున్నీతో వచ్చా, ఇప్పుడు నా చున్నీ అవసరం లేదు నేను తీసేస్తా, అది కరెక్ట్ కాదమ్మా. నేనే అది ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా దయచేసి ఆ అమ్మాయిని ఏం అనకండి, నెమ్మదిగా చెప్పండి. పిల్లలకి నెమ్మదిగా చెప్తే అర్థమైంది, కానీ కోపంలోనో ఆవేశంలో తిడితే హడావుడి చేస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఈ వీడియో కూడా గీత ఆర్ట్స్ వాళ్ళు పెడితేనే వైరల్ అయింది, అది నేను చూసి ఇప్పుడు పెట్టాను. Like me and my friends came in this outfit for the movie, seeing in the trailer like itla Rashmika get up lo like Puma. Yeah. Oh, how but, lovely. After seeing the climax, I want to remove this. I like and it. I want to face live. It was such a great inspiration. Thank you. I thought to do this, say this in the reel, but I didn't expect you here. How sweet. How sweet. Big hug. Big hug. This is from Rashmika. Thank you. Thank you. Thank you so much. Big hug. Thank you. That was so inspiring. Yeah, you did great job, but we all hate you at some point.